ఈ రోజే పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి దాంట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. నేను బీజేపీతో కలిసి వెళ్తున్నా అని చెప్తూ ముస్లిం సమాజానికి ఆయన పిలుపునిస్తూ నేను బీజేపీతో వెళ్తున్నా కాబట్టి మీరు వేరేగా చూడాల్సిన అవసరం లేదు అని కూడా స్పష్టంగా చెప్పారు. సో బీజేపీతో కలిసి వెళ్ళటం జరుగుతుంది, తెలుగుదేశంతో కూడా కలిసి వెళ్ళటం జరుగుతుంది. కొంత సమన్వయం రావాల్సిన అవసరం ఉంది. బీజేపీకి నేను కేంద్ర అగ్రనాయకత్వం మధ్యలోనూ తెలుగుదేశం పార్టీ నాయకులకు అది సమన్వయం కుదిరిన రోజున ఓపెన్ గా కుల్లం కుల్లాగా వెళతాము. అప్పటి వరకు కొద్దిగా సస్పెన్స్ థ్రిల్లర్ కొనసాగుతూనే ఉంటుంది. మా అవుతు వారికి చక్కగా మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి. రైట్. ఫైనల్ గా శ్రీధర్ గారు, సర్వేలు నమ్ముకుంటారా, జనాన్ని నమ్ముకుంటారా? సార్ ఒకటండి, మేము దాదాపు ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి కూడా ప్రతి గడపని దాదాపు 6 సార్లు టచ్ చేశారండి. సో ప్రజలు మూడు ఎలా ఉంది అనేది స్పష్టంగా మాకు తెలుసు. శాంతి ప్రసాద్ గారు కానీ మిగిలిన వాళ్ళకి కానీ తెలియకపోవచ్చేమో, జగన్ గారి పాలసీనే గడప గడపకి వైఎస్ఆర్ అనేది 2012లో చేశాం. మేము 2012లో ఏ ఎమ్మెల్యే అయితే పర్ఫెక్ట్గా చేశాడో ఆ ఎమ్మెల్యేలు మొత్తం 2014లో గెలిచారు. 2017లో మళ్ళీ గడప గడపకి వైఎస్ఆర్ అనేది మళ్ళీ చేసాం. సో ఎవరైతే పర్ఫెక్ట్గా చేశారో వాళ్ళందరూ చేశారు. 2 సంవత్సరాల క్రితం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఎమ్మెల్యే ప్రతి గడపకి వెళ్ళాలి, మిమ్మల్ని అందరినీ ట్రాక్ చేస్తున్నాను, ఎవరైతే పర్ఫామ్ చేయరో వాళ్ళని మారుస్తాను అని చెప్పి ఆ రోజే క్లియర్గా చెప్పారు. సో ఏ గడప దగ్గర ఏ ప్రాబ్లం ఉంది అనేది ఇది ప్రభుత్వ కార్యక్రమంగా కూడా ఇందులో జగన్ ఆరోగ్య సురక్ష కానీ ఇంకొక స్కీమ్ కానీ చేసినప్పుడు గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఎక్కడ కంప్లైంట్స్ వచ్చినాయి, ఎక్కడ తగ్గుతున్నాయి, ఎక్కడ ఎమ్మెల్యే అగ్రెసివ్గా సాల్వ్ చేశారు, లేదా ఎక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ పర్ఫెక్ట్గా ఉంది, ఇలాంటివన్నీ చూసుకొని ఎలక్షన్కి వెళ్తున్నారండి. సో ఇక్కడ నేను చెప్పేది ఏమంటే ఈ సర్వేలు ఇవన్నీ కూడా 2019 ముందు వచ్చిన సర్వేలకు కూడా ఇదే టీడీపీ టీము చాలా అగ్రెసివ్గా ఇవన్నీ ట్రాష్ మేము గెలుస్తున్నాం. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు రోజు కౌంటింగ్ ముందు రోజు కూడా వచ్చి 151 సీట్లు మనకు వస్తున్నాయి, 150+ వస్తున్నాయి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే యాజ్ వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కటి కూడా నీట్గా మనం ఏం జరుగుతుంది, మా లబ్ధిదారులు ఎవరు, మా ఓటర్లు ఎవరు, వాట్ ద చేంజ్ వీ హ్యావ్ బ్రాట్ ఇన్, ఆ చేంజ్ ని చూపిస్తున్నాం. ఇప్పుడు జగన్ గారు ఒకటే అడుగుతున్నారండి, నేను వచ్చిన తర్వాత మంచి జరిగితే నాకు ఓటేయండి,